వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి. అంతర్గత జల రవాణాకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటి అంటే జలమార్గాలు అంతర్గత జలమార్గాల వినియోగంపై విధించేటువంటి రుసుమును రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వము. ఇన్లాండ్ వాటర్ వేస్ వాడుకుంటున్నప్పుడు విధించేటువంటి యూజర్ ఛార్జెస్ని ఇండియన్ గవర్నమెంట్ రద్దు చేసింది. సో ముందు ఈ ఇన్లాండ్ వాటర్వే ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి? మీలో కొద్దిమందికి తెలియదు కాబట్టి చాలా సింపుల్ టర్మినాలజీలో చెప్తాను చూడండి. మనము సముద్రం పైన పెద్ద పెద్ద షిప్స్తో ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంటుంది కదా. సో అట్లాగే దేశీయంగా మన దేశ భూభాగంలో ఉన్నటువంటి నదులు కాలువల పైన కూడా ట్రాన్స్పోర్టేషన్ సాగుతుంటుంది షిప్స్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ గంగా రివర్ తీసుకోండి, అట్లాగే బ్రహ్మపుత్ర రివర్ తీసుకోండి. సో వీటి ద్వారా సాగే ఈ ట్రాన్స్పోర్టేషన్ని ఇన్లాండ్ వాటర్వే ట్రాన్స్పోర్టేషన్, అంతర్గత జల రవాణా అంటున్నాం. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే ఈ అంతర్గత జల రవాణాపై గవర్నమెంట్ ఇంపోజ్ చేసేటువంటి యూజర్ ఛార్జెస్ని రద్దు చేసింది. సో ఈ రద్దు ఎప్పటి వరకు వర్తిస్తుంది? 3 ఏళ్ల కాలం పాటు వర్తిస్తుంది. సో ఇలా రద్దు చేయడం వల్ల, యూజర్ ఛార్జెస్ రద్దు చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అంటే ఫస్ట్ థింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తగ్గుతాయి. యూజర్ ఛార్జెస్ రద్దు చేయడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తగ్గుతాయి. ఇలా తగ్గడం వల్ల పరిశ్రమలు తమ సరుకుని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటున్నప్పుడు హైవేస్ పైన అట్లాగే రైల్వేస్ పైన ఇప్పటివరకు డిపెండ్ అవుతున్నాయి కదా. సో కొంతమేరకైనా ఈ నేషనల్ ఇన్లాండ్ వాటర్వేస్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభిప్రాయం. ఇప్పటికే ఈ జల రవాణా ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ అనేటువంటి ఒక సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఈ రిపోర్ట్ ప్రకారము ఏదైనా వస్తువుని హైవేస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ₹2.50 ఖర్చు అవుతుంది అనుకుంటే, అదే ఇన్లాండ్ వాటర్వేస్ ద్వారా ₹1.05 మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే దాదాపు సగం కంటే తక్కువ ఖర్చు అనమాట. సో జల రవాణా ద్వారా ఖర్చు తక్కువ. అట్ ద సేమ్ టైం మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే పర్యావరణ హితమైనది ఈ రకమైన ట్రాన్స్పోర్టేషన్. ఈకో ఫ్రెండ్లీ అంటే కాలుష్యం తక్కువ. అయినప్పటికీ ఇట్లాంటి అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ దేశంలో మొత్తం సరుకు రవాణాలో జలమార్గాల ద్వారా జరుగుతున్న రవాణా కేవలం 2% మాత్రంగానే ఉంది. సో దీన్ని ఇంప్రూవ్ చేయాలి అనుకుంటుంది కేంద్ర ప్రభుత్వము. ఇప్పుడు 2019-20లో కనుక చూస్తే 72 మిలియన్ టన్నులుగా ఉంది ఈ జల రవాణా ట్రాఫిక్. దీన్ని 2022-23 నాటికి ఇండియన్ గవర్నమెంట్ 110 మిలియన్ టన్స్కి చేర్చాలి అనేది లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు భారత అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా విధిస్తున్నటువంటి ఈ యూజర్ ఛార్జెస్ని రద్దు చేసింది. ఇప్పటివరకు ఒక్కో కిలోమీటర్కి గ్రాస్ రిజిస్టర్డ్ టన్నేజ్కి 2 పైసలు చొప్పున ఛార్జ్ ఉండేది. అదే క్రూయిజ్ షిప్స్ అయితే 5 పైసలు చొప్పున ఛార్జెస్ ఉండేవి. సో ఈ ఛార్జెస్ ఎంత, ఎన్ని పైసలు, ఇట్లాంటి అంశాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ అవగాహన కోసం ఇక్కడ మెన్షన్ చేశాను. అయితే ఇప్పుడు ఇన్లాండ్ వాటర్వేస్కి సంబంధించినటువంటి ఒక అంశం డిస్కస్ చేశాం కాబట్టి దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కొంచెం డిస్కస్ చేయాల్సింది ఉంది. ఆ డీటెయిల్స్ ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ థింగ్, భారత అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ. ఈ సంస్థనే కదా మనము యూజర్ ఛార్జెస్ ఇంపోజ్ చేస్తుంది అనుకున్నాము. సో ఈ సంస్థని 1986లో ఏర్పాటు చేశారు. 1986 ఇది చట్టబద్ధమైన సంస్థ. ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉంది. సో ఏ పర్పస్లో ఏర్పాటు చేశారు దీన్ని అంటే అంతర్గత జల రవాణా అభివృద్ధి మరియు నియంత్రణ కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది ఈ సంస్థ? ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది అంటే షిప్పింగ్ మినిస్ట్రీ, నౌకాయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. నెక్స్ట్, మన దేశంలో ఎన్ని నేషనల్ ఇన్లాండ్ వాటర్వేస్ ఉన్నాయి అట్లాంటి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. జాతీయ
జలమార్గ చట్టము 2016 నేషనల్ వాటర్‌వేస్ యాక్ట్ 2016 ప్రకారము ఈ చట్టము దేశంలో 111 జాతీయ జలమార్గాల్ని గుర్తించింది. సో, ఈ జాతీయ జలమార్గాల్లో ఒకటో నంబర్ జాతీయ జలమార్గము అతిపెద్దది. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుంచి వెస్ట్ బెంగాల్‌లోని హల్దియా వరకు ఉంటుంది. ఈ మార్గం పొడవు 1620 కిలోమీటర్లు. దేశం మొత్తంలో చూస్తే మనకి 14,500 కిలోమీటర్ల మేర నౌకాయానానికి అనువైనటువంటి మార్గాలున్నాయి. నెక్స్ట్ ఈ జాతీయ జల రవాణాని మెరుగుపరచడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి పెద్ద ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ వాటర్‌వేస్ ట్రాన్స్‌పోర్టేషన్ గ్రిడ్ ఏర్పాటు చేయడం. సో, ఇదేంటి అంటే వెరీ సింపుల్. జాతీయ జలమార్గాలని ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడం అన్నమాట. సో, దాంతో పాటు వీటికి రోడ్డు, రైలు మార్గాల్ని కూడా అనుసంధానం చేయడానికి సంబంధించింది ఈ ఇంటిగ్రేటెడ్ నేషనల్ వాటర్‌వేస్ ట్రాన్స్‌పోర్టేషన్ గ్రిడ్. సో, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్‌లాండ్ వాటర్‌వేస్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి సంబంధించి యూజర్ చార్జెస్‌ని రద్దు చేయడానికి సంబంధించిన వివరణ. అట్లాగే ఇన్‌లాండ్ వాటర్‌వేస్‌కి సంబంధించిన వెరీ బేసిక్ డీటెయిల్స్. థాంక్ యూ.